చూడండి ఫ్రెండ్స్, పొద్దున్నే లేచి నేను ఊడ్చి చల్లుకొని ముగ్గులు వేసుకొని చూడండి చూడండి గుమ్మాలు కూడా పూజించుకోవాలి ఫ్రెండ్స్. చూడండి గుమ్మాలు పూజించుకొని ఇల్లంతా క్లీన్ చేసుకోవాలి. అంటే నైట్ మీకు ఓపిక ఉంటే నైట్ చేసుకోండి. అంటే నైట్ చేసుకునే కంటే పొద్దున్న చేసుకుందే కనీసం ఇల్లు తూడ్చుకోండి ఫ్రెండ్స్. మీకు శాత కాలేదు, నేను చేయలేను అనుకుంటే చూడండి పైన దేవుళ్ళని ఆరాధించుకొని లలితాదేవి కూడా చాలా పవర్ఫుల్ దేవత అండి. ఖచ్చితంగా మీరు లలితాదేవిని కూడా పూజించండి. చూడండి పూజా విధానం. మీకు ఒక్కరోజు కష్టం అనిపిస్తుంది ఫ్రెండ్స్, రెండోసారి చేసుకునేటప్పుడు మాత్రం మీకు కానీ మీకు ఎప్పుడు లేవాలి, ఎప్పుడు నేను పూజ చేసుకోవాలనే మనసులోనే మీరు ఉండిపోతారు. ఇంకా వేరే ఆలోచనలు, ఇంట్లో కూడా ఏదైనా చికాకు, నీ భార్య గొడవ పెట్టుకోవడం జరిగిన అలాంటిది కూడా మీరు ఎంత గొడవ పెట్టుకుందామని అక్కడి వరకు వెళ్ళినా మీరు ఖచ్చితంగా సర్దుమనిగా మాట్లాడడానికే మీరు అసలు అక్కడి వరకు వెళ్ళినా కూడా మీరు మాట్లాడలేరండి. నేను ఎందుకంటే నేను చూస్తున్నాను కాబట్టి చెప్తున్నాను. సంతానం ఖచ్చితంగా కలుగుతుంది ఫ్రెండ్స్. నాకైతే ఇప్పటికైతే సంతానం, నేను ఇప్పుడు ఇది 3వ వారం నాకు సంతానం కోసమే సుబ్రహ్మణ్య స్వామి పూజ చేసుకుంటున్నాను. నాకు ఏది జరిగినా మీకు వెంబటే అప్డేట్ చేస్తాను ఫ్రెండ్స్. ఓకే, మరి మా ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్.